యుద్ధం ఆగింది అన్నది మాటలకే పరిమితం అవుతోంది. ట్రంప్ అయితే వెనక్కి తగ్గాలనుకున్నా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గట్లేదు, లేకపోతే అమెరికన్ దళాలు వెనక్కి తగ్గట్లేదో తెలియదు. అదే సందర్భంలో గల్ఫ్ దేశాలు మళ్ళీ సమస్యను ఫేస్ చేస్తున్నాయి. సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ఈస్ట్ వెస్ట్ ఆయిల్ పైప్ లైన్ మీదన ఇది రోజుకి 7 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ని సప్లై చేస్తుంది. దాని మీదన అటాక్స్ చేసుకొచ్చారన్నది ఫైనాన్షియల్ టైమ్స్ చెప్తున్నటువంటి లెక్క. అంటే అమెరికాకు సంబంధించినటువంటి అనుకూల మీడియానే ప్రొజెక్ట్ చేస్తోంది. ఎవరు దాడి చేశారు? తీవ్రవాదులు దాడి చేశారా? హిజ్బుల్లా దాడి చేసిందా? హౌతీ దాడి చేసిందా? హమాస్ దాడి చేసిందా? ఇరానే దాడి చేసిందా? లేదా డైరెక్ట్ యుద్ధం ఆపేసేసి ఇట్లాగా తీవ్రవాద సంస్థల చేత ఏమైనా దాడులు చేస్తుందా, లేదా వీళ్ళే దాడులు చేసి వాళ్ళ పేరు చెప్తున్నారా తెలియదు. యుద్ధం ఆగింది అన్నటువంటిది మాటకే పరిమితం అవుతుంది. వరుసబెట్టి అటాక్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. అదే సందర్భంలో ఇజ్రాయెల్ మాత్రం వెళ్ళి లెబనాన్లోని హెజ్బుల్లా మీద కూడా విరుచుకుపడుతోంది.